ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. గోధుమ పిండి, ఇది కొబ్బరితోటి మిశ్రమం అండి, అన్ని టోటల్ మిక్స్ చేసి తీసుకొచ్చానండి. ఇది బియ్యం పిండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక బౌల్లో ఇది తీసుకోవాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రై అండి. డీప్ ఫ్రై. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్ హీటింగ్ కి పెట్టేసి ఇందులో పచ్చి కొబ్బరి, ఓకే, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నైస్, దీనికి సరిపడా బియ్యం పిండి. ఓకే, వాటర్ వేయాలండి. ఓకే, ఈ ఉప్పు పిండితోటే కలిసిపోద్ది. బాగా వెరైటీగా ఉన్నాయి మీ రెసిపీస్, చాలా బాగున్నాయి. పక్కా తెలంగాణ రెసిపీస్. పక్కా తెలంగాణనే కదండి. సో మీకు అసలు ఖాళీ ఎప్పుడు దొరుకుతుందండి షాప్ నుంచి? కష్టం అండి. అవునా? మరి మీరు ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా? ఇక ఫోన్స్ వస్తుంటాయండి కస్టమర్, లేకపోతే ఫోన్స్ వస్తుంటాయి. అవునా? నేను ఇవాళ ఇప్పటికి వచ్చే వరకు కూడా 4 కాల్స్ వచ్చాయి నాకు. అయ్యో, మీ ఐటమ్స్ కావాలి, లేడీస్ ఎంపోరియం కదా, అన్ని లేడీస్ ఐటమ్ కనుక కొంచెం బిజీ. సో 30 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మీ వారే ఇనిషియేట్ చేశారా మనం బిజినెస్ పెడదాం ఇలాగా లేడీస్ ఎంపోరియం అన్నట్టు? ఎలా వచ్చింది ఐడియా? అంటే మాది అంత ముందు మెడికల్ స్టోర్. ఓకే, అది తీసేసి ఇది పెట్టేసారా? ఎందుకని తీసేసారు? అది కొంచెం లాసెస్ లో ఉందనా? కొద్దిగా లాస్ అయింది. అది లాస్ అయిపోయాక తీసేసి పెట్టేసుకున్నారు. ఇది సక్సెస్. నైస్ నైస్. మా పెద్దమ్మాయి మెడికల్ స్టోర్స్ ఎవరు పెట్టినా బాగానే నడుస్తాయి కదా. అది మా బ్యాడ్ లక్. అచ్చా, అట్లా అంటున్నారు. గాట్ ఇట్, గాట్. అంటే మోస్ట్లీ ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు అయితే యాక్చువల్లీ మా మామ వాళ్ళు ఇద్దరికి కూడా మెడికల్ స్టోర్స్ అనమాట, మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి మా మామ వాళ్ళు. సక్సెస్ఫుల్ బిజినెస్ వాళ్ళది. అంటే మేము అప్పుడు పెట్టినప్పుడు కొంచెం సక్సెస్ కాలేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. అదే అదే పర్లేదండి. ఇప్పటివరకు 2 అమ్మాయిలు చదివించకుండా షాప్ మీద ఇలా కలిపి. ఓకే, ఇది గోధుమ పిండి. ఓకే, ఇందులో కొన్ని వాటర్ నూనె వేసి ఉప్పు వేసి ఇలా మెత్తగా కలుపుకున్నాం. ఓకే, ఇది ఇలా స్టఫ్ చేసుకో. ఓకే, సో డైలీ ఎప్పుడు వెళ్తారు షాప్కి? ఎప్పుడు వస్తారు? మార్నింగ్ 9కి వెళ్తాను. ఇల్లు షాప్ 9కి తెరుస్తారు. ఇల్లు షాప్ రెండు ఒకటేనా? ఓకే, ఇది చేసి పక్కన. సో 9కి వెళ్ళి దాని తర్వాత 1కి బ్రేక్, మళ్ళీ 1కి లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ మీ షో రెండు కలిసి వస్తాయి. సో దాని తర్వాత మళ్ళీ 2కా రిటర్న్? 2కి రిటర్న్ చేసేసి తిని మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు. అవునా? మళ్ళీ 2 o'clock నుంచి ఎప్పటి వరకు ఉంటారు? మళ్ళీ ఈవినింగ్ 8 వరకు. ఓకే, 8కి వచ్చి రిలాక్సా? మళ్ళీ నైట్ ఈవినింగ్ పని ఉంటుంది కదండి. ఆడవాళ్ళకి రిలాక్సేషన్ ఎక్కడ ఉంటుంది? అవునండి, అదైతే నిజమే. ఆడవాళ్ళు హౌస్ వైఫ్ అంటారు. అవును, ఆడవాళ్ళకే పని ఎక్కువ ఉంటుంది. అవును, అదైతే నిజమే అండి. 100% అగ్రీడ్ మీతోటి. చూడడానికి కూడా కాదు మేడం, తినడానికి కూడా బాగుండాలి. బాగా చెప్పారు. బాగుండాలి, తినడానికి కూడా. చూడడానికి బాగుంటే బాగుండాలి, రెండు ఉండాలి. పేపర్ తీసుకోవాలి, పేపర్లో ఇవి చేసాను. ఓకే, ఇలా వేసి ఓకే, ఇలా ప్రెస్ చేస్తే పొంగుతాయి. నైస్. అంటే పూరి టైప్ లో వస్తుందా ఇది? పూరి టైపే వస్తుంది, లోపల స్టఫింగ్ డిఫరెంట్.
అదేంటి ఇప్పుడు తింటే కన్నా అర్థం కాదంటారు మొత్తానికి. చాలా బాగుంటదండి. అవునా? మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఉప్పుడు పిండి కూడా బాగా చేశారు ఇందాక. నేను ఫస్ట్ టైం తిన్నా ఉప్పుడు పిండి, ఎప్పుడు తినలేదు. అన్నీ ఇలాగే కాల్చుకోవాలా? అన్ని మొత్తం కాల్ చేసేయండి ఒకేసారి చూసేద్దాం. రెడీ మేడం. కొంచెం నువ్వులతో డెకరేషన్ చేసుకోండి. ఓకే, లుక్ బాగుంది. ఓకే. ఉల్లిగారెలు రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదండి, ఉల్లగారెలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తారో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఉల్లగారెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ మిశ్రమం, గోధుమ పిండి, బియ్యం పిండి. ఉల్లగారెలు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిగడ్డ మిశ్రమం, బియ్యం పిండి వేసి బాగా కలిపి గోధుమ పిండిలో స్టఫ్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తర్వాత పూరీలాగా తయారు చేసుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉల్లిగారెలు రెడీ.